సికింద్రాబాద్ బొల్లారం పిఎస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పాత బస్తీలో టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల తన అనుచరులతో కలిసి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై దాడి చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎంఐఎం ఎమ్మెల్యే బలాలాను పోలీసులు బొల్లారం స్టేషన్ కు తరలించారు. దీంతో పిఎస్ వద్దకు ఎమ్మెల్యే అనుచరులు ఎంఐఎం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో పాటుగా మిగతా 6 ఎంఐఎం ఎమ్మెల్యేలు బొల్లారం పిఎస్ వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి, ప్రస్తుతానికి మహమూద్ అలీ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? కంట్రోల్ అయ్యే పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? మొత్తంగా సీన్ మొత్తం బొల్లారం పిఎస్ కు మారింది. అనేక మంది ఎమ్మెల్యేలు దాదాపుగా అసదుద్దీన్ తో కలిపి అక్బరుద్దీన్ అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం బొల్లారం పిఎస్ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే దాదాపు కొన్ని వందలాది మంది ఎంఐఎం కార్యకర్తలు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నారు. అహ్మద్ బలాల అరెస్టు తోటి ఆయన అరెస్టుకు నిరసనగా అనేక మంది చేరుకున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు కూడా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. వందలాది మంది పోలీసులు కూడా పిఎస్ చుట్టుపక్కల వీరందరినీ కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్ ను వీరు ప్రధానంగా చెప్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం అరెస్టు సందర్భంగా ఆ డిప్యూటీ సీఎం కు సంబంధించి ఆయన ఇంటిపైన దాడి పాల్పడంతో ఈయన అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంత కూడా కావాలని చేశారు అనే వాదనను ఇటు ఎంఐఎం నేతలు వినిపిస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే ఆయన్ను విడుదల చేయాలనే డిమాండ్ ను ప్రధానంగా వీరు చేస్తున్నారు. ఇక కానీ దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం ఇంటిపై దాడికి పాల్పడము అలాగే పూర్తి స్థాయిలో వీరు ఎలాంటి వివరణ ఇచ్చుకోకపోవడం పైన వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతము ఇంకా కూడా అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. పోలీసులు మాత్రం పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఈ పరిస్థితి ఇంకో గంట కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే పోలీసులు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రం వినే ప్రసక్తులు ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. దాదాపు అంటే ఆ పిఎస్ నుంచి అంటే దాదాపు దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితి తగిన తర్వాత వదిలేస్తామని చెప్పినప్పటికీ వీరు వినట్లేదు. రైట్, థ్యాంక్ యూ సందీప్.